వెల్కమ్ టు విజయానికి దారిది. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల సూచి ప్రతి శనివారం 26 ఏప్రిల్ 2024 నుంచి నిరంతరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం ఒక చేయూతలాగా ఈ విజయానికి దారిది అనే ప్రోగ్రామ్ ని యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాం. దీన్ని ఆదరిస్తున్న విద్యార్థులకు, టీచర్లకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కీప్ ఎంకరేజింగ్ మీ అండ్ ఐ అప్రిషియేట్ దట్ పీపుల్ ఆర్ రీచింగ్ మీ విత్ ది వాట్సాప్ మెసేజెస్. అండ్ మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఇంకా ఒక కొత్త ప్రొఫెషనల్స్ తోటి మీరు ఇంటరాక్ట్ కావాలనుకుంటే తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది. అయితే మీరు కామెంట్ సెక్షన్ లో మీరు మెసేజ్లు పెట్టచ్చు, లేదు మీరు ఒక ఫోన్ నంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ కూడా చేయొచ్చు. 9390771469 9390771469. ఈ రోజు మనకు ఒక కొత్త ప్రొఫెషనల్ ఈ రోజున మనకు అందుబాటులోకి వచ్చాడు. ఈ వారం మనం అతనితో ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, ప్రిపరేషన్ అవుతున్నప్పుడు వచ్చే సందేహాలు, ప్రిపరేషన్ అవుతున్నప్పుడు మనకు వచ్చే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, యాంగ్జైటీస్ ని ఎట్లా ఎదుర్కోవాలి. బాధాకరం ఏంటంటే నిన్ననే న్యూస్ వచ్చింది, ఒక అమ్మాయి ఈ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ యాంగ్జైటీ భరించలేక సూసైడ్ చేసుకుంటుంది. రియలీ ఫీలింగ్ వెరీ వెరీ సాడ్. వీఆర్ హియర్. ఎవరికైనా సరే మీకు ఇలాంటి ఆందోళనకరమైన ఆలోచనలు, నిద్ర పట్టకపోవడాలు, లేదు విపరీతమైన డిప్రెషన్ కు లోనవుతున్న వారు ఎవరు ఉంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీగా మీకు ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చి మీకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ని జనరేట్ చేయడానికి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ అస్. సో విజయానికి దారిది ఇది 7వ భాగం. ఇంటరాక్షన్ విత్ వరుణ్ కౌండిన్య, ఐఆర్ఎస్ జాయింట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఎట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. Delhi airport is the biggest airport in India. Within no time, Delhi airport is going to become the biggest airport, biggest commuters airport in the world. అంత బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ లో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న కౌండిన్య మన హైదరాబాద్ అబ్బాయి. తను జస్ట్ 3 years బ్యాక్ సివిల్ సర్వీస్ క్లియర్ చేసి తను ఇప్పుడు జాయింట్ కమిషనర్ స్థానంలో ఉన్నాడు. తను కూడా ఎన్నో ఎత్తుపిల్లలు చూశాడు. ఎగ్జామ్స్ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిపోయాడు. సో ఐ థాట్ దట్ ఈస్ ద రైట్ పర్సన్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండ్ టు షేర్ హిజ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. సో ఈ వీడియో చూసేటప్పుడు దయచేసి మీరు వీడియో మొత్తం చూడండి. ఒక్కసారి చూడడం కుదరకుంటే బిట్లుగా చూడండి, ఎందుకంటే యూట్యూబ్ లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కాబట్టి. అలాగే మీ స్నేహితులతో పంచుకోండి. ఇది ఒక మంచి ప్రయత్నం కాబట్టి మీ అందరికీ ఇది సహకారిగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ రీచ్ అయ్యేటట్టు చూడండి. సో మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా ఒక మంచి మాటతో స్టార్ట్ చేస్తాం కాబట్టి, నౌ టుడేస్ వర్డ్స్ ఆర్, ఇమాజిన్ యు ఆర్ ఆల్రెడీ వేర్ యూ వాంట్ టు, లైక్ యూ హ్యావ్ క్లైంబ్డ్ యువర్ హైయెస్ట్ డ్రీమ్ మౌంటైన్. మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ, మీరు చదివేటప్పుడు కానీ ఒక పాజిటివ్ థాట్ జనరేట్ కావాలి. మనకు మంచి సంతోషకరమైన విషయాన్ని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనకు తెలియకుండానే మన బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది, మన ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. దీంతో ఏమవుతుంది, మనకు ఒక సానుకూలమైన వాతావరణం, ఒక హ్యాపీ మూమెంట్ జనరేట్ అవుతుంది. అప్పుడు మీరు చదువు కొనసాగిస్తే మీరు చాలా సంతోషంగా ఎక్కువసేపు చదవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మన ట్యాగ్ లైన్స్ ఉన్నాయి కదా, లిబరేట్ ఫ్రమ్ ఓల్డ్ బిలీఫ్స్. నేను చేయలేను, నాతోటి కాదు, నేను ఇంతే. జస్ట్ లీవ్ దెమ్, సెలబ్రేట్ ద న్యూ బిలీఫ్స్ అండ్ న్యూ సెల్ఫ్ ఇమేజ్. నేను చాలా బాగా చదవగలుగుతాను, చదివితే నాకు సంతోషం వస్తుంది, నేను ఎంత కష్టమైనా సరే దాన్ని ఒడిచి పట్టుకొని దాన్ని కష్టం నుంచి ఎదిగి నేను గొప్ప పర్ఫార్మెన్స్ చూపించడానికి నేను రెడీ అవుతున్నాను అనే భావన మీకు ఎప్పుడైతే ఉంటుందో, దట్ ఈస్ రియలీ అమేజింగ్ థింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యు అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఎక్స్క్లూజివ్లీ డిజైన్డ్ ఓన్లీ ఫర్ ది students who are preparing and struggling to get success in their endeavors. So please make use of this situation. And phone number kuda undi indulo, meeru daniki WhatsApp message pettochu. So you and me, this is an organization we established 2 decades back, and we are reaching almost 16 countries. So offline, online services are there. Apart from these issues, meeru competition exam prepare ayinappudu meeku vache ఛాలెంజెస్ కాకుండా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. కపుల్ ఇష్యూస్ ఉన్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా, ప్లీజ్ రీచ్ అవుట్ అండ్ వీఆర్ ది బెస్ట్ పీపుల్ టు గివ్ ద సర్వీస్ విత్ అథెంటిక్ services we are supporting. We have a good team of rehabilitation psychologists, clinical psychologists, counseling psychologists,
So make use of us and spread the word that with a positive energy we are working for the betterment of this world. అండ్ ఆల్సో ప్రతి శనివారం నేను చేసేటప్పుడు ఏంది, జనరేట్ దిస్ పీస్ అగ్రిమెంట్. మనం ఏం పని చేయాలన్నా సరే మనం అది పాజిటివ్ గా మన గురించి మనతో మనం గడపాలంటే కొన్ని అగ్రిమెంట్స్ చేసుకోవాలి మనతో మనం అది ఎవ్రీ వీక్ చేస్తున్నాం. ఈ రోజు కూడా హ్యావ్ సెల్ఫ్ లవ్, మీ మీద మీరు ప్రేమను పెంచుకోండి. దట్ మీరు ఒక కాజ్ కోసం, ఒక ఇనిషియేటివ్ కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. ఇది మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా మార్చగలుగుతుంది. అలే కాకుండా మీరు కొన్ని వందల మందికి సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి మీరు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. ఐ డోంట్ డిసీవ్ మై సెల్ఫ్, నన్ను నేను మోసం చేసుకోలేదు. ఐ బార్న్ విత్ ఇన్ఫైనైట్ మెమరీ. వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ హియర్ అబ్సల్యూట్లీ రీసెర్చ్ అవుట్కమ్ మీరు మాట్లాడుతున్నారు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ విత్ అదర్స్ యాక్షన్స్ అండ్ కామెంట్స్. ఎదుటోళ్ళు ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది అసలు నాకు ఏం సంబంధం లేదు. నేను టోటల్ గా ఈ పని పట్ల నిబద్ధతతోనే పనిచేస్తున్నాను. అండ్ ఐఎమ్ వర్కింగ్ అబ్సల్యూట్లీ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్, ఫర్ మై ఫ్యామిలీ ప్రోగ్రెస్. ఈ జాబ్ లో మీరు సక్సెస్ఫుల్ అయ్యి మీ జాబ్ లో ఎంటర్ అయిన తర్వాత మీరు కొన్ని వేల లక్షల మందికి ఉపయోగకారిగా పోయే రోల్లో మీరు ఉండబోతున్నారు. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ దట్ కమిట్మెంట్ అండ్ కంఫర్ట్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ సమ్వన్ వర్క్స్ హార్డ్, ఇట్ ఈస్ దేర్ ఇస్ ఇష్యూ, ఇట్ డజంట్ డిస్టర్బ్ మీ. కొంతమందికి పక్క వాళ్ళు బాగా కష్టపడుతుంటే మనకు ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. అమ్మో, నేను వాళ్ళు బాగా చదువుతున్నాను, నేను చదువుతలేను, నేను సరిగ్గా పర్ఫార్మ్ చేయలేనేమో, నేను క్రాక్ చేయలేనేమో అనే భావన కలుగుతుంది. కాబట్టి ఎదుటి వాళ్ళు ఎట్లన్నా కష్టపడని, మనకి ఏం సంబంధం లేదు. మనం ఎంత బాగా కష్టపడుతున్నాం అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా గుర్తించాలి. సో ఐ హావ్ డిసైడెడ్ టు పుట్ ఎఫర్ట్స్, ఐ విల్ అచీవ్ మై. పాస్ట్ థింగ్స్ డోంట్ హ్యావ్ ఎనీ ఇంపార్టెన్స్ నౌ. గతంలో జరిగిపోయిన ఎన్నో ఉండొచ్చు, మనం ఫెయిల్యూర్ కావచ్చు, చదవలేకపోవచ్చు, డిస్టర్బ్ కావచ్చు, ఇట్స్ ఓకే. But now I'm absolutely connected with the work what I'm doing. My job is only to prepare and crack the exam. This is what I just want you, all of you, to remember and just keep working towards your goal. And any trouble is there, make ఏ కష్టం వచ్చినా సరే చదువుకు సంబంధించి ఉంటే just please message us. We have a team of professionals that decided to help the students who are preparing for the competitive exams. అది గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ ఏదైనా కావచ్చు. యూ టేకెన్ ఇష్యూ ఫర్ గ్రూప్ ఎగ్జామ్స్ కోసం చేయాలని ప్రతి జనవరం చేస్తున్నాం. బట్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ డ్రీమ్స్, చేజింగ్ దేర్ డ్రీమ్స్, అండ్ వీఆర్ హియర్. అండ్ ట్రస్ట్, బిలీవ్ దట్ యు ఆర్ ద బెస్ట్ మెటీరియల్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్స్. ఈ రోజు మనం ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ తోటి వచ్చాం. వరుణ్ కౌండిన్య, IRS, వెరీ యంగ్, వెరీ స్మార్ట్, very lovable human being I met, and I know him for the past 2 decades. So very humble, and he has given his time today. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 30 మిలియన్స్ అంటారు సంవత్సరంలో అక్కడ వచ్చే ప్యాసింజర్స్. ఇంటర్నేషనల్ తాకితే గ్యారెంటీగా ఉంటుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటే తెలుసు కదా మనకు. సో అప్పుడే ఈ స్మగ్లింగ్ గూడ్స్ కూడా చాలా బీభత్సంగా జరుగుతుందట. సో దిస్ టీమ్ ఇస్ వెరీ యాక్టివ్ అండ్ దే ఆర్ హోల్డింగ్ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్స్. అండ్ ఈ మధ్యలోనే పెద్ద రాకెట్ ని చేంజ్ చేశారు వారు. అలాంటి ఒక సక్సెస్ఫుల్, డైనమిక్ అండ్ లవబుల్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ వరుణ్ కౌండిన్య, IRS. సో లెట్ us enter into the interaction. Thank you. Take care. Varun Kaundinya. Good morning, sir. A very happy occasion, and I'm inviting to this program. And ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 7 to 7:30 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మాత్రం ఉద్దేశించబడింది. ఈ ఎవ్రీ వీక్ ఏం చేస్తామంటే పిల్లలకు సంబంధించిన ఇష్యూస్, గోల్ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎట్లా చేయాలి, బిలీఫ్ ని ఎట్లా కాపాడుకోవాలి, గోల్ క్లారిటీ అనేది ఎట్లా తెచ్చుకోవాలి అనే ప్రాసెస్ లో నడుస్తున్నాము. లాస్ట్ వీక్ స్మరణ్ రాజ్ అని 2022 IAS క్రాక్ చేసిన హైదరాబాద్ నుంచి అబ్బాయి, ట్రైనింగ్ ఇన్ ఢిల్లీ ఇట్ సెల్ఫ్, ఇంట్రాక్షన్ పెట్టాము. సో దిస్ వీక్ ఐ థాట్ యు ఆర్ ద apt person to reach out, as you are already qualified in civil services and now you are holding a position of IRS as a Joint Commissioner of Customs at Indira Gandhi International Airport, New Delhi. So I thought your inputs will definitely help the students who are seriously preparing and with a
decision that they should crack the group 1, group 2 exams. సార్ So, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్లీ మీరు నన్ను పిలిచినందుకు అండ్ యూ థాట్ ఐ వాజ్ కేపబుల్ ఇనఫ్ టు డూ దిస్. సో ఆ రెస్పెక్ట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఏ రకంగా అయినా నేను వాట్ ఎవర్ వే ఐ కెన్ హెల్ప్, అది ఐ విల్ బి వెరీ గ్లాడ్ టు హెల్ప్ స్టూడెంట్స్. Definitely, it is going to be very helpful for the students who are really preparing for competitive exams. Sir. So the few questions, అంటే నేను స్టేట్ లో రకరకాల ప్లేస్లకు వెళ్ళినప్పుడు, డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులతోటి ఇంటరాక్ట్ కావడం అనేది ఇట్స్ మోస్ట్ ప్లెజరబుల్ ఈవెంట్ ఫర్ మీ. సార్ ఐ విల్ మేక్ అవుట్ టైమ్ somehow I talk to the people. కొందరేమో స్టడీ సర్కిల్స్ వాళ్ళు కానీ వేరే కోచింగ్ సెంటర్ వాళ్ళు తెలిస్తే దే ఇన్వైట్ మీ. లేదంటే నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తా ముందు, ఐఎమ్ కమింగ్ దేర్, దిస్ టైమ్ ఆఫ్ 1 hour ఈజ్ అవైలబుల్ ఫర్ మీ. మీరు ఓకే అంటే ఐ హ్యావ్ ఇంటెన్షన్, ఇంట్రెస్ట్ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ అని చెప్తే, ఫార్చునేట్లీ పీపుల్ ఆర్ వెరీ కైండ్ ఎనఫ్, దే మేక్ టైమ్ అండ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఇంటరాక్ట్ విత్ ది జాబ్ aspirants. And those are the people, they have been waiting, they have been cooked up a lot of like anything for the past 10 years. Yes. So with lot of aspirations, lot of ambitions, that at any cost they need to crack and enter into the government services, they should serve the people అనే ఐడియా తోటి లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. సో వాట్ ఈస్ దట్ వీ కెన్ డూ ఫర్ దెమ్ అనిపిస్తే, ఐ థాట్ దట్ దిస్ మే బి బెస్ట్ టు రీచ్ కనెక్టింగ్ ది వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్స్, బాగా చదువుకొని క్వాలిఫై అయ్యి మెరిట్ లోని ఇలాంటి విజయాలతో ఇంటరాక్షన్ చేస్తే, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ యాక్టివిటీ అనిపించింది. సో విత్ దట్ ఐడియా ఐ టుక్ అప్ దిస్ ఇనిషియేటివ్. సార్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. ఎందుకంటే మీరు అలా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు కూడా ఎవ్రీవన్ నీడ్స్ అ వెంట్, ఒక ప్రెషర్ వెంట్ లాంటిది. కుక్కర్ లో కనుక ప్రెషర్ బిల్డప్ అయిన తర్వాత దానికి ఒక వెంట్ కావాలి. సో ఇది అలాంటిది అనమాట. సో ఐఎమ్ ష్యూర్ మీరు, అండ్ అంటే మీతో నేను కూడా ఇంటరాక్ట్ అయ్యాను, సో ఐ నో హౌ కంఫర్టబుల్ యూ మేక్ దెమ్ ఫీల్. సో ఐఎమ్ ష్యూర్ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఇన్నర్ feelings and everything with you. So I think that's a great initiative. Thank you, Varan. So we'll go to the questions, Varan. Definitely. Yeah. ఇప్పుడు గ్రూప్ 1 ఈజ్ 9th రోజున ఉంది, June 9th. గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అన్ని రకాలైన స్టూడెంట్స్ ఇది వాచ్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది రేజ్ చేసే క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటే చాలా యాంగ్జైటీ వస్తుంది. నిన్న అన్ఫార్చునేట్ గా ఒక అమ్మాయి యాంగ్జైటీని భరించలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అయ్యో. సో ఇలాంటి యాంగ్జైటీని వస్తుందా లేదా, నేను చదివినవి సరిగ్గా రాయగలుగుతున్నా లేదా, రాకుంటే ఏంటి నా పరిస్థితి, ఇన్ని రోజుల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను, ఇంట్లో అమ్మ నాన్నలు ఏమనుకుంటారు, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ వాళ్ళ కుకప్ అయిపోయి దే లూజ్ ది కాన్ఫిడెన్స్. సో ఇలాంటి యాంగ్జైటీ నుంచి బయటకు రావాలంటే, మీరు కూడా సివిల్ సర్వీసెస్ చాలా ప్రిపేర్ అయ్యి మీరు క్రాక్ చేశారు. నౌ యూర్ ఇన్ ఏ బెస్ట్ పొజిషన్. ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ది పెయిన్ ఆఫ్ ఏ స్టూడెంట్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటీషన్స్. డెఫినెట్లీ. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకుంటే వాళ్ళు ఈ ప్రెషర్ ని వాళ్ళకి వాల్యుడేషన్ అయితే ప్రిపరేషన్? సార్ అంటే ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. నాది కూడా సివిల్ సర్వీసెస్ నేను నా 3rd అటెంప్ట్ లో క్లియర్ చేశాను సార్. ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ అటెంప్ట్ లో నేను నా జాబ్ వదిలేసి మరి నేను కోచింగ్ కి ఢిల్లీకి వచ్చి తీసుకున్నాను అనమాట. అలా జాబ్ వదిలేసి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ, ఒక ప్రొఫెషనల్ ఇండిపెండెన్స్, ఇవన్నీ వదులుకొని నేను మళ్ళీ ఒక స్టూడెంట్ లైఫ్ కి వచ్చాను అనమాట. అది వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 year వరకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని అన్ని చేసిన తర్వాత ఐ డెంట్ క్లియర్ మై ఫస్ట్ ప్రిలిమ్స్ ఎట్ ఆల్. ఢిల్లీకి వచ్చి అంత ప్రిపేర్ అయ్యి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నా గురించి అడుగుతూ ఎలా రాశాడు ఏంది అన్ని చేసినప్పుడు నా ప్రిలిమ్సే క్లియర్ అవ్వలేదు అనమాట. సో దాట్ వాజ్ అ మేజర్ సెట్ బ్యాక్ ఫర్ మీ. లక్కీగా ఏంటంటే సార్, మనకి బాగా తెలిసిన వాళ్ళు, అంటే క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా క్లోజెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ కానీ, వీళ్ళు దగ్గర ఉండడం వల్ల, అంటే మనం చాలాసార్లు ఇప్పుడు మీరు అన్నట్టు చాలా స్టూడెంట్స్ ఆలోచిస్తారు ఏంటంటే, అయ్యో అమ్మ నాన్న ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. వాళ్ళు అనుకునేది ఏం లేదు సార్. వాళ్ళు యాక్చువల్లీ మనకి దే ఆర్ అవర్ బిగ్గెస్ట్ సపోర్ట్, దే ఆర్ ద పిల్లర్స్ బిహైండ్. అంటే మన ఈ ఇంత పెద్ద రిస్క్ లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం అనే రిస్క్ తీసుకున్న ఎందుకు అని అంటే, నా ఫ్యామిలీ మెంబర్స్ నా వెనకాల ఉండే కాబట్టి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. సో అందుకనే
పేరెంట్స్ ఏమనుకుంటారు, అమ్మ నాన్న ఏమనుకుంటారు అనేది ఐ థింక్ ఆ థాట్ రానియకుండా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఎప్పటికైనా మనతో ఉంది. సో ఒకవేళ మనం ఆ, తడబడినా, ఒక స్టెప్ ఏదన్నా మనది సరిగ్గా లేకపోయినా, దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. సో మనకి క్లోజెస్ట్ సర్కిల్ వాళ్ళతోని ఇంటరాక్షన్ అనేది కాన్స్టెంట్లీ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ఒక వేదన, వాట్ ఎవర్ యాంగ్విష్ ఇస్ దేర్, అది వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు మా అన్నయ్య ఉండే అప్పుడు ఇక్కడ ఢిల్లీలోనే ఉండే. సో ఐ యూస్ టు గో స్పీక్ టు హిమ్. సో హీ యూస్ టు టెల్ మీ ఇలా చేద్దాము, అలా చేద్దాం, నెక్స్ట్ ఇది ఇలా ప్లాన్ చేద్దాము అని. ఆ తర్వాత సార్ ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ నేను చేసింది ఏంటి అని అంటే, నేను నా నేను ఏ ఎన్విరాన్మెంట్ లో అయితే అన్నిటికంటే ఎక్కువ ఎఫిషియెంట్ గా ఉంటున్నాను, అది ఒకళ్ళకి వాళ్ళ ఇల్లే అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఎక్కడైతే ఆ ఎన్విరాన్మెంట్ లో ఒక పాజిటివిటీ ఉంది, మనకు అక్కడ ఉంటే బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ, ఈ ప్రతి ఇండివిజువల్ కి అది డిఫరెంట్ అవుతుంది సార్. అక్కడ మనం ఉంటే నెగటివ్ థాట్స్ ఏది రాకుండా కొంచెం పాజిటివ్ గా మనం ప్రిపేర్ అయితే అది బాగుంటుంది. ఇక ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న యాంగ్జైటీ అంటారా, అది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఒక కాన్ఫిడెన్స్ మనకి ఏముండాలి అని అంటే, ఈ ఎగ్జామ్ కోసం మనం ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మొత్తం మనకు ఆల్రెడీ ఉన్నది. అది ఒక 2 రోజులలో చదివిందంత, 2 సంవత్సరాలు చదివిందంత గుర్తు రావాలి అంటే అది సాధ్యం కాదు సార్. ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, అది ఎవరికి రాదు. కానీ ఒక క్వశ్చన్ ఎదురుంగా వచ్చినప్పుడు మన మెమరీ ఎలాంటిది అని అంటే, ఆటోమేటికలీ ఇట్ విల్ వర్క్ అండ్ యుల్ అరైవ్ ఎట్ దట్ ఆన్సర్. ఖచ్చితంగా దానిపైన రాకపోవచ్చు, కానీ మీకు దాని గురించి చదివిందంతా గుర్తు వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. అది ఆర్ హ్యూమన్ బ్రెయిన్ ఇస్ వైర్డ్ లైక్ దట్. సో అందుకనే అదేదో నేను చదివిందంతా మర్చిపోతానని ఇలాంటివన్నీ భయాలు పెట్టుకోకుండా, చాలా ఎంత పాజిటివ్ గా, ఎంత కూల్ గా ఉంటే అంత మంచి మనం ఒక పాజిటివ్ గా ఎగ్జామ్ అప్రోచ్ అవుతాం. అండ్ వీ విల్ టాకిల్ దట్ ఎగ్జామ్ ఆల్సో ఈజీలీ. సో ఈ వచ్చే 10 days లో ఎప్పుడైతే ఎగ్జామ్ దగ్గరకు వచ్చిందో, ఐ వుడ్ ఓన్లీ సజెస్ట్ స్టూడెంట్స్ దట్ వాళ్ళకి ఏవేవి చేస్తే ఆనందం కలుగుతుంది. ఎవరికైతే ఒక క్రికెట్ ఆడితే ఆనందంగా ఉండిండొచ్చు, ఒక పాట పాడితే సంబడి మే బి ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో వాట్ ఎవర్ థింగ్స్ మేక్ దెమ్ హ్యాపీ, దే షుడ్ డూ దట్. ఎందుకంటే సార్ దాంతోనే ఒక మన మనిషి ఎఫిషియన్సీ పెరుగుతుంది, హ్యాపీగా ఉంటాము, మన మైండ్ చాలా పాజిటివ్ గా, చాలా ఫ్రెష్ గా ఉంటుంది. చదివిందంతా సరే ఎటు పోదు, అది డెఫినెట్లీ గుర్తుంటది పిల్లలకి. ఇట్ విల్ నాట్ గో అవే. 2 సంవత్సరాలు చదివింది 2 రోజులలో ఎగిరిపోదు, కరెక్ట్. అది ఎప్పటికైనా నాలెడ్జ్ ఉంటుంది. సో ఐ వుడ్ ఓన్లీ సజెస్ట్ స్టూడెంట్స్ దట్ ఇన్ ద నెక్స్ట్ 1 week 10 days టెన్షన్ పెట్టుకోకుండా డూ థింగ్స్ దట్ మేక్ యూ హ్యాపీ. అండ్ ఒక మంచి టైం టేబుల్ పెట్టుకోండి, హ్యావ్ గుడ్ స్లీప్, 7-8 hours హ్యాపీగా పడుకోండి. ఏం ఎటువంటి ఇబ్బంది లేదు అందులో. అండ్ పాజిటివ్ గా ఉండండి, డూ థింగ్స్ విచ్ మేక్ యూ ఫీల్ పాజిటివ్. థ్యాంక్ యూ వరుణ్, రియలీ రేజ్డ్ వెరీ నిష్ పాయింట్స్ ఆఫ్ దట్. ఏంటంటే కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్ లో ఉండి చదవడం, అండ్ బ్రెయిన్ ఎప్పుడు మర్చిపోదు, అవసరమైనప్పుడు గ్యారంటీ బ్రెయిన్ ఫంక్షన్స్ అండ్ గివ్స్ యూ రైట్ ఆన్సర్ అంతే అండ్ సార్. హ్యావ్ ఎ గుడ్ స్లీప్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో ఇంకోటి ఏంటంటే, పిల్లలు చదువుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేసుకుంటా ఉంటారు. మనతోటే ఉంటారు, వాళ్ళు చదివినప్పుడు ఏదైనా పాయింట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పే విధానం కానీ, వెంటనే ఆన్సర్స్ చెప్పడం, ఇదంతా కూడా చాలా నిరాశకు గురి చేస్తుంది. అదేంది, మనం కూడా ఇన్ని రోజులు నుంచి చదువుతున్నాం, నాకు ఈ పాయింట్ రాలేదు ఎందుకు, నేను ఎట్లెట్లా మర్చిపోయినా, అమ్మా అదే చదివినంత వేస్ట్ అయిపోయింది అయ్యింది అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతారు కదా. సో తప్పకుండా. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా మోటివేషన్ తెచ్చుకోవడానికి, వాట్ దే నీడ్ టు టాక్ టు దెమ్సెల్వ్స్ సో దట్ దే డోంట్ బి ఆన్ ద ట్రాప్ ఆఫ్ దిస్ డిమోటివేషన్. సార్ అది ఇప్పుడు కంపేర్ చేసుకోవడం సహజం సార్. ఇది నేను చేసిన, అంటే నేను నా ఎక్స్పీరియన్స్ తోని కూడా చెప్తున్నా. ఫస్ట్ నా ప్రిలిమ్స్ నేను ఎందుకు క్లియర్ అవ్వలేదు అని అంటే ఇదే. నేను అప్పటి వరకు నా జీవితం మొత్తం ఒక ఇండివిజువల్ గా చదువుకున్నా ఉండే. అంటే మనం ఎప్పుడు ఒక గ్రూప్ లో కూర్చొని ఎప్పుడు కాలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ ఇండివిజువల్ బేస్డ్. కానీ సివిల్ సర్వీసెస్ కి వచ్చినప్పుడు ముగ్గురం కలిసి ఒక రూమ్ లో ఉండేది. ఆ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏం తెలిసింది అంటే, నా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వనప్పుడు ప్రతి మనిషికి ఒక ప్రిపరేషన్ స్టైల్, ప్రతి మనిషిది చదివే స్టైల్ ఇస్ డిఫరెంట్ సార్. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనేది కాదు. నేను ఒక ఒక నాలెడ్జ్ కన్జ్యూమ్ చేసే విధానం, నా పక్కనోడు నాలెడ్జ్ కన్జ్యూమ్ చేసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా సార్, నా రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో, వన్ ఆఫ్ దెమ్ ఇస్ టుడే an IAS ఆఫీసర్ ఇన్ కర్ణాటక. నాకంటే ఒక సంవత్సరం ముందే వాడు క్లియర్ చేశాడు. సో వాడిది, హీ హ్యాడ్ ఎన్ ఎక్సెప్షనల్ మెమరీ సార్. అదేందో వాడికి ఒక గాడ్ గివెన్ గిఫ్ట్ ఏమో కానీ, ఈ మేమందరం న్యూస్ పేపర్లు చదివి రోజు నోట్స్ రాసే అలవాటు అందరికీ ఉంటుంది, ప్రతి సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ. సో నా స్టైల్ ఏంటంటే సార్, నేను న్యూస్ పేపర్ నుంచి, అంటే నేను ఒక రోజు న్యూస్ పేపర్ చదివితే నాకు ఒక 2 పేజీల నోట్స్ ఉంటాయి అనమాట.
దట్ ఈస్ మై స్టైల్. నాకు అలా రాస్తే గుర్తుంటుంది. వాడికి అలా రాయాల్సిన ఏనాడు అవసరం పడలేదు. వాడికి హీ హ్యాడ్ ఎన్ ఎక్సెప్షనల్ మెమరీ. వాడు సంవత్సరం కింద వచ్చిన ఆర్టికల్‌ని, ఈ రోజు వచ్చిన ఆర్టికల్‌ని 2 రిలేట్ చేసుకునేగలిగే ఒక అమేజింగ్ అబిలిటీ ఉండే వాడికి. ఏంటండి? వాడు కూడా దాన్ని ఐ థింక్ హీ ఆల్సో నెవర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ దట్ అబిలిటీ. వాడు జస్ట్ అరే నేను ఇలానే చదివేది, నాకు ఇలానే గుర్తుంటది అని. ఓకే. సో దట్ వాస్ అన్ అమేజింగ్ థింగ్. వాడు ఎగ్జామ్‌లో కూడా అలా రిప్రొడ్యూస్ చేసేయగలడు. హ్మ్. కానీ నా స్టైల్ అది డిఫరెంట్ ఉండే. కానీ నేను ఎన్నో సార్లు సార్ వాడిని చూసి నేను చాలా నాకొక మీరన్నట్టు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేది. అరే! హ్మ్. వాడు అంత బాగా గుర్తుపెట్టుకుంటుండు. నేనెందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నా? నేను ఐ ఆల్వేస్ యూజ్డ్ టు బి ప్రౌడ్ ఆఫ్ మై మెమరీ. కానీ ఇదేంది ఇక్కడికొచ్చే వరకు ఇలా అయితుంది అని. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లో సార్ నేను అనుకోకుండానే, నాకు తెలియకుండానే నేను వాడి ప్రిపరేషన్ స్టైల్‌ని కాపీ చేయడం స్టార్ట్ చేశాను. ఐ హ్మ్. వాస్ ట్రైయింగ్ టు రిమెంబర్. ఐ వాస్ ట్రైయింగ్ టు అలా చేయడం వల్ల నీదర్ హియర్ నార్ దేర్. అటు నా ప్రిపరేషన్ సరిగ్గా కాలే, అటు వాడిలాగా నేను చేయలేకపోయాను. ఈ హ్మ్. రెండిటి వల్ల సార్ నేను చాలా కోల్పోయాను. హ్మ్. ఆ తర్వాత ఆ ప్రిలిమ్స్ ఎప్పుడైతే వెన్ ఐ లాస్ట్ ఇట్, దెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. నేను సొంతంగా మళ్ళీ నా స్టైల్‌లో ఇంట్లో కూర్చొని ఒక్కడినే ప్రిపేర్ అయ్యాను. హ్మ్. అప్పుడు నాకు ఇలాంటి కంపారిజన్స్ ఏం లేవు. ఓకే. దానివల్ల దట్ రియల్లీ వర్క్‌డ్ ఔట్ వెల్ ఫర్ మీ. ఐ డిడ్ నా నా ప్రిపరేషన్ స్టైల్ ఎవ్వరితోని కంపేర్ చేసుకోకుండా నా స్టైల్‌లో ప్రిపేర్ అయ్యాను. నా స్టైల్‌లో రివైజ్ చేసుకున్నాను. హ్మ్. సో దాంతోని సార్ వాట్ ఐ అండర్‌స్టూడ్ వాస్ వన్ వి షుడ్ నాట్ కంపేర్. యాహ్! అండ్ యెస్, తప్పకుండా సబ్జెక్ట్ డిస్కస్ చేయండి ఫ్రెండ్స్‌తోని. తెలియని విషయాలు తెలుసుకోండి. దట్ ఈస్ ఫైన్. కానీ అంతేగాని వాడు ఎలా చదివాడు, మీరు అలానే చదివేందుకు బ్లైండ్‌గా కాపీ చేస్తే మాత్రం సార్ అది మనం వి ఆర్ డిగ్గింగ్ అవర్ ఓన్ గ్రేవ్ అని అంటారు కదా! కరెక్ట్. కరెక్ట్. సో డోంట్ బ్లైండ్‌లీ కాపీ ఎనీవన్. హ్మ్. హ్మ్. సో అగైన్ ఎగ్జామ్ దగ్గరకొస్తున్న కొద్దీ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఒక పర్టిక్యులర్ వేలో రివైజ్ చేస్తున్నారు అనంటే, అనవసరంగా మీరు దాన్ని బ్లైండ్‌గా కాపీ చేయకండి. వాటెవర్ యూ ఫీల్ దట్ నేను ఇలా చేస్తే నాకు గుర్తుంటుంది. నేను ఇలా రివైజ్ చేసుకుంటే నాకు గుర్తుంటుంది అంటే మీరు దానికి ప్లీజ్ స్టిక్ టుగెదర్ టు దట్. కరెక్ట్. డోంట్ కాపీ వాట్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్. ఎందుకంటే అది కరెక్ట్. వాడికి పనికొస్తుంది. మీకు కరెక్ట్. అదే టెంప్లేట్ మీకు పనికొస్తుంది అనేది రూల్ లేదు. సో యూ హావ్ టు ప్రిపేర్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఆ బిలీఫ్ మనం ఉంచుకోవాలి సార్ దట్ యెస్, ఇన్ని సంవత్సరాలు ఇంత మంచి మంచిగా డిగ్రీలు పొందినోళ్ళు సడెన్‌గా యూపీఎస్సీ‌కొచ్చే వరకు ఇంత అంటే సివిల్ గ్రూప్స్‌కొచ్చే వరకు ఇంత ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఆ ఇండివిడ్యువాలిటీ కోల్పోతారు. కరెక్ట్. కరెక్ట్. సో మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ రిమెంబర్ దట్ యాస్ ఎన్ ఇండివిడ్యువల్ యూ ఆర్ ఆల్రెడీ బ్రిలియంట్. యూ ఆర్ ఆల్రెడీ వెరీ వెరీ కేపబుల్. అండ్ ఆల్రెడీ మీరు చదివేసిండ్రు. సో అది ఎటు పోదు. అగైన్ ఐ యామ్ రిపీటింగ్ దట్ యువర్ నాలెడ్జ్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అది జస్ట్ ఫిగర్ ఔట్ వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ యూ టు రివైజ్. అండ్ అలానే చేయండి. అంతేగాని పక్కోడు చేసినట్టు మాత్రం చేయకండి. సో నైస్. దట్స్ మై నైస్ ఓన్లీ సజెషన్. అడ్వైస్. నైస్. అయితే ఇది చదువుతున్నప్పుడు చాలా మందికి ఇదొక కన్‌ఫ్యూజన్ వస్తది. ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ నేను చదువుతున్నాను. ఇందులో పర్ఫెక్ట్ అయ్యానా లేదా? పర్ఫెక్ట్ అయ్యాను అనే భావన తెచ్చుకోవడానికి వాట్ ఈస్ దట్ దే నీడ్ టు చెక్ దెమ్‌సెల్వ్స్? సార్ ఇట్స్ అ వెరీ అంటే డిఫికల్ట్ క్వెషన్ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే పర్ఫెక్షన్ వచ్చిందా అనేది ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ టు యాహ్! ఆన్సర్. అట్‌లీస్ట్ వి కెన్ సే కాకపోతే బెస్ట్. యెస్ సార్. కానీ అయితే దానిలో ఒకటే మనకి ఒక పాయింటర్స్ గాని, ఒక టూల్ ఏంది అనంటే ఈ మాక్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ మనం రాస్తుంటాం కాబట్టి దీస్ ఆర్ ఒక ఒక రకంగా దే గివ్ యూ ఒక పారామీటర్ దట్ ఎంతవరకు నేను సక్సెస్‌ఫుల్‌గా ఈ క్వెషన్‌ని చదివాను, ఈ సబ్జెక్ట్‌ని చదివాననేది. సో ఆహ్, ఆహ్, ద వన్ వే ఆఫ్ మెజరింగ్ అవర్ ఓన్ ప్రిపరేషన్ ఇస్ ఒకవేళ ఎగ్జామ్స్‌లో మనం ఎలా చేసామో అదొకటి. కానీ సార్ ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఒక 1, 2 టైమ్స్ ఒక పర్టిక్యులర్ మాక్ టెస్ట్‌లో సరిగ్గా రాయకపోయినా ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇంకోసారి చదివినప్పుడు దేర్ ఆర్ మెనీ న్యూ థింగ్స్ మనకొకటి అర్థమవుతుంది. సో ఒకవేళ ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్, ఒక పర్టిక్యులర్ టాపిక్ మనకి ఒక కళ్ళకద్దినట్టు ఒక స్టోరీ లాగా ఇఫ్ వి ఆర్ ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ అండ్ వన్ ఆఫ్ మై టీచర్ యూజ్డ్ టు సే దట్ మీరు ఏదైనా టాపిక్ ఎలా చదవాలి అనంటే మీ ఇంట్లో ఎవరన్నా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా! ఎవరికైతే హూ హావ్ నో నాలెడ్జ్. మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగే ఎబిలిటీ వచ్చినప్పుడు దట్ ఈస్ వెన్ యూ హావ్ సక్సెస్‌ఫుల్లీ ప్రిపేర్డ్ అని చెప్పేదన్నమాట. సో లేదా ఒక చిన్న పిల్లాడికి గూడా. చిన్న పిల్లాడికి జియోమార్ఫాలజీ గురించి మీరేమైనా చెప్పాలి అనంటే ఎలా చెప్తారు అనేది. అంటే వానికి అర్థమయ్యేటట్టు మీరు ఒకవేళ చెప్పగలిగిన్రు అనంటే దట్ మీన్స్ యెస్, యూ హావ్ ది ఎంటైర్ సబ్జెక్ట్ ఇన్ యువర్ హెడ్. సో ఒక వన్ టెస్ట్ విచ్ స్టూడెంట్స్ కెన్ డూ ఇస్ దట్ దేర్ ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు దే కెన్ డూ అ టెస్ట్ ఆన్ దెమ్. అప్పుడేందంటే సార్
ఎదురంగోడు కూడా ఒకవేళ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాడు అనంటే వాడు మిమ్మల్ని జడ్జ్ చేసే అవకాశం ఉంటది. లేదా కరెక్షన్ చేసే అవకాశం ఉంటది. అవన్నీ కాకుండా అది చదవనోడు ఒక న్యూట్రల్ మనిషిని తీసుకొచ్చి వాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యి మీరు వాళ్ళకి ఒకవేళ ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఐ యామ్ ష్యూర్ ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ యువర్ Yes, సక్సెస్‌ఫుల్ yes. ప్రిపరేషన్. బట్ సార్ ఇంత ఎగ్జామ్ దగ్గరకొస్తున్నప్పుడు ఐ వుడ్ సజెస్ట్ స్టూడెంట్స్ మీరు అగైన్ డోంట్ వర్రీ అబౌట్ వెదర్ యూ హావ్ డన్ ఎనఫ్ అండ్ ఆల్. ఐ యామ్ ష్యూర్ దే హావ్ ఆల్ డన్ ఎనఫ్. Yeah. బట్ అట్లాంటి సెల్ఫ్ డౌట్ వస్తే గనక యూ కెన్ డెఫినెట్లీ టాక్ టు న్యూట్రల్ పర్సన్ అండ్ టెల్ దెమ్ దట్ నేను ఇది నీకు చెప్తున్నారా నువ్వు చెప్పు నీకు అర్థమైందా లేదా అనేది. సో వాడికి అర్థమైంది అని అంటే దెన్ ఐ థింక్ పీపుల్ హ్యావ్ ప్రిపేర్డ్ వెల్. సో అంతే. Yeah. సో ఈ చదివేటప్పుడు ఇలాంటి గ్రూప్స్ అండ్ గ్రూప్ 1, 2 చదివేటప్పుడు లేదా సివిల్ సర్వీస్ చదివేటప్పుడు Sir. ఎన్ని రకాలైన మెటీరియల్స్ చదివితే సబ్జెక్టులు బాగా గ్రిప్ వస్తుంది అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. నేను ఈ Right. సిరీస్ చదువుతున్నాను, ఈ సిరీస్ చదువుతున్నాను, నేను కోచింగ్ వెళ్తున్నాను, ఇంకా వేరే చదవాలా ఏంది, Yeah. ఒక్కటే చదివితే మొత్తం కంటెంట్ వస్తుందా లేదా అనే ఒక యూనో సబ్జెక్టివ్ గా కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది కదా. అవును సార్. మీరు ఎన్ని సార్లు చదివారు, ఎన్ని మెటీరియల్స్ ప్రిపేర్ అయ్యారు, ఎట్లా అంటే వాట్ ఈస్ దట్ యూ కెన్ గివ్ ది. సార్ అగైన్ నేను ఫస్ట్ అటెంప్ట్ లో చేసిన మిస్టేక్ అండ్ దాని సెకండ్ అండ్ థర్డ్ లో నేను ఎలా ఐ కరెక్టెడ్ మై సెల్ఫ్ వాజ్ ఫస్ట్ అటెంప్ట్ సార్ అగైన్ ఢిల్లీ లేదా హైదరాబాద్ ఎక్కడున్నా నేను హైదరాబాద్ లో కూడా మాక్ టెస్ట్ సిరీస్ రాశాను. మనం కోచింగ్ సర్కిల్స్ దగ్గర ఉన్నప్పుడు సార్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెటీరియల్. అంటే ప్రతి షాప్ లో మెటీరియల్ కనబడుతుంది, ప్రతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కనబడుతుంది. ఒకటి చదివితే ఇంకోటి మనం అయ్యో మిస్ అవుతున్నాం అనేది అగైన్ ఆ థాట్ ఆ థాట్ ప్రాసెస్ అనేది దట్ ఈస్ అగైన్ సహజం, అది అందరికీ వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ లో సార్ నేను ఫస్ట్ అటెంప్ట్ లో 10 సోర్సెస్ నుంచి తీసుకున్నా, ఇంటర్నెట్ నుంచి కూడా చదివేది ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద హోల్ థింగ్ అన్నట్టుగానే టూ మెనీ మెటీరియల్స్ విల్ ఓన్లీ క్రియేట్ మోర్ కన్ఫ్యూజన్ ఇన్ మై హెడ్. సో నేను ఆ కన్ఫ్యూజన్ తర్వాత దాని నుంచి బయటపడింది ఎలా అంటే ఐ చోజ్ 2 ఆర్ మాక్సిమం 3 సోర్సెస్ పర్ సబ్జెక్ట్. ఇప్పుడు న్యూస్ పేపర్స్ కూడా ఐ రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ టు 2 న్యూస్ పేపర్స్. ఎందుకంటే సార్ అంతకంటే ఎక్కువ న్యూస్ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ అయితే ఎక్కడో అక్కడ ప్రతి న్యూస్ పేపర్ విల్ గెట్ సంథింగ్ అడిషనల్ అండ్ ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి న్యూస్ పేపర్ చదవాలి అని అంటే అది మన వల్ల కాదు. సో దానికి అంతు లేదు సార్. ఎవ్రీ మెటీరియల్ విల్ హ్యావ్ సంథింగ్ ఎల్స్ విచ్ అదర్. సో ఇట్ ఈస్ బెటర్ టు రిస్ట్రిక్ట్ అవర్ సెల్స్ టు మాక్సిమం 2 or 3 రిసోర్సెస్ పర్ టాపిక్ పర్ సబ్జెక్ట్. అండ్ ఆ 2-3 రిసోర్సెస్ కూడా ఏవి అని అంటే మనకి అన్నిటికంటే కంఫర్టబుల్ అనిపించింది. ఇప్పుడు సార్ వెబ్సైట్స్ కూడా ఎన్నో ఉన్నాయి విచ్ ఆర్ గివింగ్ మెటీరియల్ దీస్ డేస్. కానీ ఎన్నోసార్లు ఆ వెబ్సైట్ డిజైనే మనకు నచ్చకపోవచ్చు, కంటెంట్ చాలా బాగుంటుంది, ఆ డిజైన్ తో నాకు ఎందుకో ఒక కైండ్ ఆఫ్ అవర్జన్ వచ్చేది. ఇంకో ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ లేదా మన మ్యాగజైన్స్ లో నాకు కొన్ని బొమ్మలు పిక్చర్స్ లేకుంటే ఆర్టికల్ నేను చదవలేకపోయేటోడు. ఇట్స్ జస్ట్ మై బ్రెయిన్ వాజ్ వైర్డ్ దట్ వే. కొద్దిగా అది ఇంట్రెస్టింగ్ కనబడాలి, ఆ తర్వాత దాన్ని చదువుతా. మరీ బ్లాండ్ గా ఒక 2 పేపర్స్ ఉన్నాయి అని అంటే అది ఎందుకో నాకు ఎప్పుడు చదివేందుకు అది. సో ఐ యూస్ టు పికప్ ఆర్టికల్స్, ఐ యూస్ టు పికప్ మ్యాగజైన్స్, కొంచెం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ దాన్ని కొంచెం బాగా ఉన్నది. అండ్ అందులో ఏం తప్పులేదు సార్. ఫ్రంట్ లైన్ చదవకుండా నేను ఇండియా టుడే చదివాను అంటే అది నేనేం నేరం చేయట్లేదు. రెండిట్లలో నాకు అదే కంటెంట్ వస్తుంది. ఇట్ ఇస్ జస్ట్ దట్ ఐ ఫైండ్ దిస్ మోర్ రీడబుల్, ఐ డోంట్ ఫైండ్ దట్ మోర్ రీడబుల్, దట్స్ ఆల్. అంతకంటే దానిలో ఏం లేదు. సిమిలర్లీ ఫర్ న్యూస్ పేపర్, సిమిలర్లీ ఫర్ టెక్స్ట్ బుక్స్. సో ఒక ఐసిఎస్సి టెక్స్ట్ బుక్ విచ్ వాస్ గివింగ్ అ బెటర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్ థింగ్, ఐ యూస్ టు లవ్ రీడింగ్ ఇట్. అంతేగాని ఏదో చాలా బోరింగ్ గా రాసిన బుక్ ఎక్సెప్షనల్ కంటెంట్ ఉండొచ్చు కానీ అది చదివేందుకు అంత ఇంట్రెస్ట్ రాకపోయేది. సో అగైన్ దట్ ఈస్ హ్యూమన్ టు బిలీవ్, హ్యూమన్ టు ఫీల్ దట్ వే. సో అందుకని ఒక 2-3 రిసోర్సెస్ ఫర్ సబ్జెక్ట్, ఫర్ ఈచ్ సబ్జెక్ట్ విచ్ యూ ఫీల్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ బుక్స్ దట్ యూ వాంట్ టు రీడ్, ఆ 2-3 తోని స్టిక్ అయిపోయి ఆ 2-3 మంచిగా చదివితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. ఎందుకంటే సార్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్ లలో ప్రిపేర్ అయ్యేది, ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు ప్రిపేర్ అరౌండ్ 70-80% సార్. అంతకంటే 100% ప్రిపరేషన్ ఎవరూ టచ్ చేయరు. మాక్సిమం 80-85 వరకు వెళ్తారు. ఆ 15% గ్రే జోన్ అందరికీ ఉంటుంది. టాపర్స్ దగ్గర నుంచి అందరికీ అదే ఉంటుంది సార్. నోబడీ కెన్ రీడ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో స్టిక్ టు 2 or 3 రిసోర్సెస్ ఇస్ మై ఓన్లీ సజెషన్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లో మోస్ట్ కామన్ థింగ్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ ది పీపుల్ వెదర్ సివిల్ సర్వీస్ ఆర్ గ్రూప్స్ ఆర్ ఎనీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఆల్సో, ఇన్ ద ప్రాసెస్ దే గెట్ కనెక్టెడ్ విత్ ది అపోజిట్ సెక్స్ జెండర్.
ఓకే. దే ఎంటర్ ఇంటూ ది సమ్‌టైమ్స్ రిలేషన్‌షిప్స్ ఆల్సో. Sir. సో, ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఒక్కోసారి అది బ్లిస్ అనిపిస్తుంటది. ఒక్కోసారి ఏమో బర్డెన్ అనిపిస్తది. ఇట్లాంటి వాళ్ళకి మనం వాట్ ఈస్ దట్ వి కెన్ సజెస్ట్ దెమ్. బికాజ్ ఆ రిలేషన్‌షిప్‌లో కొందరేమో నిజంగానే దే ఇన్ సింక్ విత్ ఈచ్ అదర్ వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్, వితౌట్ ఎనీ డిమాండ్స్. దే ఆల్‌వేస్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అండ్ దే ప్రోగ్రెస్ ఇట్. బట్ విత్ ఎవ్రీబడీ ఈ కైండ్ ఆఫ్ లవ్ రిలేషన్‌షిప్‌లో ఏర్పడిన తర్వాత దే మే నాట్ గో యాస్ స్మూత్ యాస్ అదర్ పీపుల్. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు వాట్ ఈస్ దట్ వి కెన్ రియల్లీ సజెస్ట్ దెమ్ వెదర్ టు కంటిన్యూ రిలేషన్‌షిప్స్ ఆర్ హౌ బెస్ట్ దే కెన్ ఎక్సెల్ బికాస్ దేర్ గోల్ ఈస్ టు క్రాక్ ద ఎగ్జామ్. Of course, sir. Ante sir, uh, you know, uh, relationships అనేది sir, certain things are not in our control. Yes. When you meet a particular person is not in our control. So, ఒక సపోర్టివ్ వ్యక్తిని, అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ద సర్వీసెస్, ఒకవేళ అలాంటిది ఉంటే సార్, దెన్ అదొక చాలా, ఐ థింక్ సార్, ఇట్స్ అ వెరీ గుడ్ కోఇన్సిడెన్స్ వెన్ యూ మీట్ సంబడి హూమ్ యూ రియలీ లైక్, who's also doing something which you are doing. I think, sir, it's a great opportunity to connect as well as do things together and do it in a right way. So my only suggestion is, sir, అంటే I won't view it as, అంటే అదొక డిస్ట్రాక్షన్ అని మాత్రం నేను I won't use that term. ఎందుకంటే sir, I know many people మన ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నారు who have met in their coaching circles, both have cleared services. Today they are very good friends, and as a couple also they are very very good, very very successful relationships అవి. అందుకనే సార్ నేను రిలేషన్షిప్స్ ని డిస్ట్రాక్షన్ అని అయితే అనను. కాకపోతే ఇఫ్ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్, దెన్ ఇద్దరు కలిసి ఆ ఒక మంచి అండర్స్టాండింగ్ పెట్టుకొని దట్ ఎస్, ఇప్పుడు నెక్స్ట్ 2-3 years లో మన గోల్ ఇది, ఈ ఎగ్జామ్ కాబట్టి లెట్ అస్ వర్క్ టువర్డ్స్ దట్. ఆ ఒక కలెక్టివ్ గా ఆ ఒక థాట్ ప్రాసెస్ ఉంటే సార్, ఐ థింక్ దే విల్ డూ వండర్స్. ఐ Yes. థింక్ యాజ్ అ కపుల్ ఆ అండర్స్టాండింగ్ తోని దే డూ ఇట్, దే విల్ డూ వండర్స్. సో, అండ్ ఇది సార్, మీరు అన్నట్టుగా ఇది కపుల్స్ కే కాదు, దిస్ అప్లైస్ టు నార్మల్ ఫ్రెండ్షిప్స్ ఆల్సో. You may meet friends, and it need not be a distraction, but as long as you are collectively thinking that ledu, this is our goal for the next 2 years, ఆ thought process తోని ముందుకెళ్తే I think they'll do well, sir. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే Sir. వేరే రంగాల్లో సెటిల్ అయిన మన ఫ్రెండ్స్ ఉంటారు. దేర్ Sir. ఆల్ సెటిల్డ్ ఇన్ దేర్ జాబ్స్, దే మేక్ మనీ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆల్ దే ఆర్ మ్యారీడ్. They have a different ecosystem around them, and if you look at from the outside, I'm struggling. I'm preparing. I don't have any, financial gain. I'm getting it. Yeah. ఇది ఉన్నట్టుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా ఒక పెద్ద బరువులాగా అనిపిస్తా ఉంటది. సో Sir. హౌ యూ సజెస్ట్ హౌ టు లుక్ ఎట్ దిస్ సిట్యుయేషన్? Uh, sir, two ways to look at it. One, ఒకవేళ వాళ్ళతోని మాట్లాడితే, కొందరికి సార్ ఇట్ మే ఫీల్ లైక్ అ డిస్ట్రాక్షన్. అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడితే, ఇఫ్ వి స్టార్ట్ ఫీలింగ్ అ లిటిల్ లో, దెన్ ఐ వుడ్ సజెస్ట్ దట్ యూ స్టే అవే. అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు వాళ్ళతో రిలేషన్షిప్ తెంచుకోవడం అనేది అనట్లేదు, కానీ యూ టేక్ అ బ్యాక్ సీట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్, ఒకవేళ మీకు అది డిస్ట్రాక్షన్ అనిపిస్తుంది. అదే సార్ కొందరితోని వెళ్ళి మాట్లాడితే మనకి చాలా పాజిటివ్ కూడా అనిపిస్తుండొచ్చు. ఇట్స్ లైక్ అ బ్రేక్. ఈ వరల్డ్ నుంచి, ఈ ప్రిపరేషన్, ఈ ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్ నుంచి అలా వెళ్ళి కొందరితో మాట్లాడితే మనకి చాలా ఆనందకరంగా, అండ్ ఒక మైండ్ రిఫ్రెష్ అయిపోయి ఒక వీకెండ్ వాళ్ళతో స్పెండ్ చేస్తే యూ కమ్ బ్యాక్ అగైన్ విత్ అ రిఫ్రెష్డ్ మైండ్. సో if you have friends, if you have people who don't judge you, who are ready to support you and who make you feel positive, then sir, I would definitely suggest that yes, meet them every week. లేదు, కొందరు ఉంటారు సార్ దట్ వెళ్ళిపోయిన తర్వాత, అరే నువ్వు ఎందుకురా ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నావు, చూడరా నువ్వు ఇట్లా చేయొచ్చు, అలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు సార్, వాళ్ళ ఉద్దేశం అన్ని బాగానే ఉండిండొచ్చు, బట్ వాళ్ళు అనే రకం మనకి కొద్దిగా నెగిటివ్ అనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళతోని ఎస్ మాట్లాడండి, రిలేషన్షిప్ తెంచుకోవాల్సిన అవసరం లేదు. హీ మే బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, బట్ యూ కెన్ టేక్ అ బ్యాక్ సీట్ అండ్ just reduce your interaction with them. But those who make you feel positive, then please, అంటే వాళ్ళని కోల్పోవద్దు సార్. They are the people who help you. In my own example, sir, I had a lot of friends వాళ్ళు ఈ రోజు పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉన్నారు. At that point of time they were working here in Delhi. Every 2 weeks లో ఒకసారి I used to go and meet them. ఎందుకంటే, అండ్ ఏం లేదు సార్, అప్పుడు నేను ఎగ్జామ్ గురించి మాట్లాడకపోయేది. వి యూస్ టు జస్ట్ డిస్కస్ అబౌట్ అవర్ కాలేజ్ డేస్, అబౌట్
థింగ్. అండ్ we used to share a common passion, music or singing. ఇవన్నీ ఉంటే వెళ్ళి వాళ్ళతోని దానిపైన ఇంటరాక్ట్ అయితే అటు వాళ్ళు నన్ను జడ్జ్ చేయకపోయేది, నేను వాళ్ళని జడ్జ్ చేయకపోయేది సార్. ఎందుకంటే ఈవెన్చువలీ సార్ వి ఆల్ నో దట్ విత్ ఇన్ అనదర్ 3-4 ఇయర్స్ అందరం మళ్ళీ విల్ బి ఆన్ ద సేమ్. ఈ రోజు వాళ్ళు నన్ను చూసి చాలా అరే ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నవని ఇదని దే కీప్, అంటే ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్ అని అంటారు కదా సార్. వాళ్ళకి నేను చేసేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది, నాకు వాళ్ళు చేసేది అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ అ కామన్ థింగ్. బట్ మై సజెషన్ ఇస్ స్టే విత్ పీపుల్ హూ మేక్ యూ ఫీల్ పాజిటివ్. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్స్ కి వచ్చే కంటే ముందు ఇక ఇంకో వారం రోజులు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, రేపు ఉంటుంది అన్నప్పుడు what is that revision strategy we can really suggest the students who are going to write exams? Right. So, sir, usually what I've realized is mana, the brain, the way it remembers things, um, either pictorial representation గానీ లేదా ఒక షార్ట్ small brackets of information is something that the brain processes more easily. So we used to try to make an effort that ప్రతి టాపిక్ ని ఒక స్మాల్ ఫ్లాష్ కార్డ్స్ లాంటి దానిలో ఎంటైర్ టాపిక్ మనకి గుర్తొచ్చేటట్టు వి యూస్ టు జస్ట్ జాట్ డౌన్ థింగ్స్. అంటే అలాని చిన్న ఫ్లాష్ కార్డ్ లో చిన్న చిన్న ఫాంట్ తోని మొత్తం దాన్ని నింపేసుకోవడం కాకుండా ఒక చిన్న ఫ్లాష్ కార్డ్ లో మెయిన్ పాయింటర్స్ ఆఫ్ దట్, అంటే ఒక జియోమార్ఫాలజీ టాపిక్ లేదా క్లైమటాలజీ టాపిక్ మాట్లాడితే వాట్ ఆర్ ది 10 థింగ్స్ విచ్ ఐ రైట్, ఏదైతే ఆ 10 నేను ఒక్కసారి చూసుకుంటే నాకు ఆ టాపిక్ మొత్తం ఎండ్ టు ఎండ్ గుర్తొచ్చేటట్టు అలా రాసుకునేది సార్. సో అలా రాసుకుంటే ఒక ఎంటైర్ టాపిక్ ని గుర్తుపెట్టుకునేందుకు దోస్ ఫ్లాష్ కార్డ్స్ విల్ వాచ్ దోస్ విల్ ఫ్లాష్ ఇన్ యువర్ మెమరీ. సో ఆ ఇంటర్లింక్ మొత్తం చేసుకునేందుకు ఇట్ వాజ్ ఈజీ టు థింగ్స్. సో ఐదర్ ఇన్ ఒక సింగిల్ A4 షీట్ కానీ లేదా ఒక సింగిల్ దానిలో ఎంటైర్ టాపిక్ ఇన్ వన్ ఫ్రేమ్, ఇఫ్ యూ కెన్ పుట్ ఇట్, దెన్ దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ రివైజింగ్. ఒకవేళ ఆ పీపుల్ ఇఫ్ దే నాట్ డన్ దట్ ఆల్రెడీ, అలాంటప్పుడు కూడా సార్ మై సజెషన్ ఇస్ ఎక్కడో అక్కడ వాళ్ళు నోట్స్ అన్న రాసుకుంటారు లేదా అండర్లైన్ అన్న చేసుకుంటారు. సో ఒక టాపిక్ ని మళ్ళీ జస్ట్ రివైజ్ చేసేటప్పుడు దాని రివిజన్ మాత్రమే అలానే చూసుకొని, రాదర్ దాన్ మళ్ళీ మొత్తం టాపిక్ చదవకుండా ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని బ్రౌజ్ కంటిన్యూస్లీ చేస్తూ ఉంటే డెఫినెట్లీ సార్ ఇట్ విల్ స్టిక్ బెటర్ ఇన్ అవర్ మెమరీ. So this is the last question I'm going to ask you. What is your personal experience? అంటే టఫెస్ట్ సిచ్యువేషన్ మీరు ఏమి ఫేస్ చేశారు ప్రిపరేషన్ భాగంలో? ఇంకా ఇచ్చి ఇంకా వద్దు ఎగ్జామ్స్ మాత్రం అవడం కష్టంగా ఉంది, హౌ మచ్ పెయిన్ ఐ నీడ్ టు బేర్ ఇట్ అని ఎప్పుడన్నా మీరు కానీ మీ తోటి స్నేహితులు కానీ ఇట్లాంటి కన్వర్సేషన్ చేసే సందర్భాలు ఉన్నాయి? హౌ డిడ్ యూ ఓవర్కమ్? సార్ నా ఎగ్జాంపుల్ చెప్తాను క్విక్లీ, యాజ్ వెల్ as మై ఓన్ ఫ్రెండ్ who went through an episode. So, sir, na lowest point was, of course, losing out on prelims. And prelims అది అయిపోయిన తర్వాత సార్ I remember distinctly I went to my brother's house who was working in Gurgaon. Almost, it was like I cried. There's no harm in admitting, I really cried. ఎందుకంటే అన్ని వదిలిపెట్టేసి అన్ని సాక్రిఫైసులు చేసి వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లోనే చూస్తే ఐ క్రైడ్. సో దట్ వాజ్ లైక్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మై దిస్ థింగ్ సార్. ఆ తర్వాత సార్ ఆఫ్టర్ దట్ ప్రిలిమ్స్ ఒక 10-15 days వరకు ఐ డి నాట్ టచ్ మై బుక్స్. ఓకే, అండ్ ఐ జస్ట్ రిఫ్లెక్టెడ్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐ డిడ్ రాంగ్. అండ్ మా ఫ్యామిలీ కూడా ఉండే అండ్ వీ వెంట్ అవుట్ ఆన్ అ స్మాల్ చిన్న ట్రిప్ లాంటి దానిలో. సో జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ ఫర్ దెమ్ అండ్ దే వర్ ఆల్ దేర్ టు సపోర్ట్ మీ. మనం సార్ చాలా సార్లు మనం అనుకుంటాం మన ఫ్యామిలీ ఏమనుకుంటది అని అనుకుంటాం కానీ, బట్ సార్ దే ఆర్ ద పీపుల్ హూ విల్ నెవర్ జడ్జ్ యూ. ఐ హావ్ రియలైజ్డ్ ఫ్యామిలీ నెవర్ జడ్జెస్ యూ, దే ఆర్ దేర్ టు సపోర్ట్ యూ. So it is very important. Don't forget your family. Don't think that your family is not with you. Family is always there with you. So that is the most important thing, sir. And they were my support strength at that point. And they were the ones who pulled me up. They said, "Are ఏం కాదు, ఒకటి పోతే ఏమైంది, మనకి డబ్బులు నష్టమైనా ఏం కాదు, డోంట్ వరీ, యూ ప్రిపేర్ అగైన్, హైదరాబాద్ లో ప్రిపేర్ అవుతా." అండ్ దే క్రియేటెడ్ అ నైస్ ఎన్విరాన్మెంట్ ఫర్ మీ so that I could come back to Hyderabad, prepare in my house. This was my lowest thing and that's how I got up, sir. My other friend, sir, who was my roommate only, I think, sir, you also have met him. He went through an episode of depression after he did not clear civil services for the second attempt. Almost like a samacharam or even more than that, sir, he suffered through that episode. But, sir, Eros Miru Arun Nigaluste, he is doing exceptionally well for himself. He is
gone to Antarctica. He has done everything in life which any other person would think of. ఎందుకంటే సార్ he also realized that ఈ ఎగ్జామ్ ఆర్ నేను ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడం వాజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఎనీథింగ్. He picked him up himself, and since he had a great education and everything, society recognized it, companies recognized it. He worked and he's doing wonders. He took a lot of mentoring sessions for students who are Oh, preparing for civil amazing. services, So and you must not in a invite him. formal way but informally. Chala mandiki he keeps guiding and all that, and today sir he is very successful. So You can invite him for this program. yes sir, so it is not something which is the end of the thing. So one చూసినప్పుడల్లా I feel so good that uh, the exam is not the end of life. This is not the thing. So but yes, within exam circles లో మళ్ళీ మాట్లాడితే సార్, there are many ways. అంటే my suggestion is keep doing things. మన హాబీస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో సార్ వాటిని కోల్పోవద్దు జనాలు. దే షుడ్ కీప్ డూయింగ్ దట్. ఎందుకంటే మనం స్టడీస్ లో లో పాయింట్ లో ఉన్నప్పుడు మన హాబీస్, ఇంట్రెస్ట్, ప్యాషన్స్, దే ఆర్ ద వన్స్ విచ్ పిక్ అస్ అప్. Correct. దే మేక్ అస్ వాట్ వి ఆర్. సో అవి చేస్తూ ఉంటే సార్ డెఫినెట్లీ వి విల్ ఫీల్ పాజిటివ్. విల్ రెజ్యువినేషన్ అనేది అంటారు కదా, అది Okay. వచ్చేస్తుంది సార్. సో ఇట్ కెన్ బి అ గుడ్ మూవీ, ఇట్ కెన్ బి అ గుడ్ సాంగ్, ఇట్ కెన్ బి అ sport, it can be anything, but whatever we love we should continue doing that. Otherwise sir, it is a recipe for disaster. So Thank you, Varun, for your nice time, and really your experiences and inputs definitely going to add value to all the students who are really preparing for the competitive exams. And thank you very much for sparing time, though you are very busy. You could make time, though you are busy with hang up with all your own works. అండ్ ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఒక 1 month తర్వాత ఎప్పుడైనా కానీ వీ కెన్ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ టాపిక్. తప్పకుండా సార్, తప్పకుండా. సో ఎండ్ ఆఫ్ ద సెషన్, వాట్ ఈస్ దట్ ఫైనలీ యూ ఆర్ గోయింగ్ టు అడ్వైజ్ టు ది స్టూడెంట్స్? My advice is sir, with the exam coming close, just try to relax. Try to do everything that you love. uh, Believe in yourself, and whatever you have studied is all there in your brain. It will it will automatically come together when you're writing that exam, provided the next few days you stay positive. And for that the recipe is believe in your interests, and keep doing things, and stay in an environment which makes you feel very positive. That is most important. So thank you, Varun. Thank Thanks you you. sir, thank you Thanks for very all much. the time. Thank you sir.